అందరికీ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాం. లాస్ట్ టైం చేసిన వీడియోకి మీరందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా కామెంట్ చేశారు. దానికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో ఒక 20 years దాటిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మనం కదిపామనుకోండి, వాళ్ళకంటూ ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే వాళ్ళు కొంత టైం పీరియడ్ పాటు డిప్రెషన్లో ఉంటారు. లైక్ బ్రేకప్ అవ్వడం వల్ల కానీ, మాట్లాడుకోకపోవడం వల్ల కానీ సర్టెన్ టైం పీరియడ్ పాటు డిప్రెషన్లో ఉంటారు. ఇదంతా కూడా వెరీ కామన్, ఇట్స్ వెరీ న్యాచురల్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ మీకు ఈ విషయం తెలుసా? ఈ సృష్టి మొత్తానికి తండ్రి అయిన పరమేశ్వరుడు కూడా కొంతకాలం పాటు డిప్రెషన్లో ఉన్నాడు. తెలుసా ఇది విషయం? చాలామంది తెలిసే ఉంటుంది అనుకోండి. ఆయన కూడా కొంతకాలం పాటు డిప్రెషన్లో ఉన్నాడు. అసలు పరమేశ్వరుడు ఎందుకని డిప్రెషన్లోకి వెళ్ళాడు? ఈ స్టోరీ అంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆయన మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా వచ్చాడు ఏంటనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అది కూడా ప్రజెంట్ ఈ జనరేషన్కి తగ్గట్టు చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. పరమేశ్వరుడు ఎంతగానో అంటే తను ప్రాణంగా ప్రేమించిన భార్య సతీదేవి యోగాగ్నిలో దహనం అయిపోయింది. అంటే మన భార్య చనిపోతే ఎవరైనా సరే ఫీల్ అవుతారు కదా. సో పరమేశ్వరుడు కూడా అదే విధంగా సతీదేవి కోసం దుఃఖించాడు, కన్నీళ్ళు కార్చాడు. సో తను కూడా కొంతకాలం పాటు డిప్రెషన్లోకి వెళ్ళాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది లవ్, నాట్ ఏ లస్ట్. ఓకే, సో అసలు సతీదేవి ఎందుకని యోగాగ్నిలో దహనం అయిపోయింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మకి ఎంతోమంది కొడుకులు ఉన్నారు, అలాగే కూతుళ్ళు కూడా ఉన్నారు. బ్రహ్మగారి బటనవేలు నుంచి పుట్టినవాడు దక్షుడు. ఈయన ప్రజాపతులందరికీ కూడా అధిపతి అనమాట. దక్షుడు అంటే సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన 4 వేదాలు చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, తెలివైన వాడు. అలాగే ఈయన బాడీ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది, మంచి దృఢమైన శరీరం కూడా కలిగి ఉండేవాడు. అన్ని గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా దక్ష ప్రజాపతిలో ఉండేవి. అందుకే ఆయన ప్రజాపతులందరికీ కూడా నాయకుడు అయ్యాడు. సో ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి గర్వం అనేది కూడా ఉంటుంది, అహంకారం అనేది కూడా ఉంటుంది. కాకపోతే అది దక్ష ప్రజాపతికి కాస్త ఎక్కువ ఉండేది అనమాట. అంత కాస్త కాదు, కొంచెం ఎక్కువ ఉండేది అనుకోండి. సో అలా ఎక్కువగా ఉండేది. దక్ష ప్రజాపతికి ప్రసూతి అనే ఒక భార్య కూడా ఉండేది. వీరిద్దరికి కలిపి ఒక 60 మంది సంతానం ఉన్నారు. ఆ 60 మందిలో అందరికన్నా చిన్న దాని పేరు సతీదేవి అనమాట. ఆ చిన్న పిల్ల అంటే అందరికి ఇష్టం. అంటే 60 మందిలో లాస్ట్ పుట్టిన సతీదేవి అంటే దక్షుడికి కానీ ప్రసూతిదేవికి కానీ అందరికీ కూడా ఎంతో ఇష్టం అనమాట. ఆ సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశారు. స్టార్టింగ్లో దక్ష ప్రజాపతికి శివుడికి కూడా మంచి రిలేషన్స్ ఉండేవి, సత్సంబంధాలు ఉండేవి. అంటే ఒక మామగారికి అల్లుడికి ఏ విధంగా రిలేషన్స్ ఉంటాయో అదే విధంగా ఉండేవి. కాకపోతే కొంతకాలం తర్వాత ఏమైందంటే ప్రజాపతులందరూ కలిసి ఒక యాగాన్ని అయితే చేయాలనుకున్నారు. అదేంటంటే బృహస్పతి యాగం అనేసి ఒక యాగాన్ని చేయాలనుకున్నారు. ఆ యాగంలో అందరూ పాలు పంచుకున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్పిత అయిన పరమేశ్వరుడు అందరూ కూడా పాలు పంచుకున్నారు. అందరూ కూడా ఆ యాగశాలలో అయితే కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి దక్ష ప్రజాపతి నడుచుకుంటూ ఆ యాగశాలలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలో దక్ష ప్రజాపతి ఒక సూర్యుడిలా ఉన్నాడు. ఆయన తేజస్సు అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అన్ని మంచి క్యారెక్టర్స్ అన్ని కలిగి ఉన్నాడు కదా. సో మంచిగా తేజస్సు అనేది ఉండేది. ఆయన చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లెగిసి నమస్కరించేవారు అనమాట. ఆయనకి ధన్యవాదాలు చేసేవారు. సో ఆ సభలో కూడా ప్రతి ఒక్కరు కూడా లెగిచి ఆయనకి నమస్కరించారు. ఒక ఇద్దరు మాత్రం లెగలేదు, ఆయనకి నమస్కరించలేదు. దీంతో దక్ష ప్రజాపతికి చాలా కోపం అనేది వచ్చింది. అహంకారం ఎక్కువ కదా, నాకే నమస్కారం చేయరా అనేసి చాలా కోపం అంటే వచ్చింది. ఫస్ట్ ఇద్దరు ఎవరంటే, ఒకటి సృష్టికర్త అయిన బ్రహ్మ, 2 జగత్పిత అయిన ఈశ్వరుడు. ఇవి ఇద్దరు కూడా ఆయనకి నమస్కరించలేదు. ఒకటి ఏంటంటే దక్ష ప్రజాపతి బ్రహ్మ గారిని తండ్రి కింద భావిస్తాడు. అంటే మన నాన్న మనకి ప్రణామం చేయకపోయినా కూడా మనం అంత ఫీల్ అవ్వం కదా, ఎందుకంటే ఆయన మనకన్నా పెద్దవాడు, ఆయన మనకి దండం పెట్టకూడదు. సో దక్ష ప్రజాపతి కూడా సేమ్ అదే కాంట్రాస్ట్లో బ్రహ్మగారు మాకు నమస్కరించకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఈ శివుడు ఉన్నాడు చూసారా, ఈ శివుడు మాత్రం నాకు నమస్కరించలేదని దక్ష ప్రజాపతి చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ఆ సమయంలో దక్ష ప్రజాపతి శివుణ్ణి అన్నదాని మాటలన్నీ అన్నాడు. శ్మశానాల్లో ఉంటాడు, కపాలాల్లో తింటాడు, ఒంటి నిండా విభూది పూసుకుంటాడు. ఆ జుట్టు చూసాడు ఎలా ఉందో, మొత్తం అంతా జటలు కట్టేసి బయదాకి శ్మశానాల్లో తిరుగుతాడు. ఇంకా ఆయన ఇష్టం అన్నదాని మాటలన్నీ అన్నాడు, నగ్నంగా ఉంటాడని. ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన్ని అట్టుకుని మాట్లాడాడు. బట్ శివుడు దీనికి అస్సలు రిప్లై అనేది ఇవ్వకుండా ఆయన అలా నవ్వుతూ ఉన్నాడు, చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అలాగే ఇలాగ ఆయన అనాల్సిన మాటలన్నీ అనేసి ఫైనల్గా ఒక శాపం అనేది ఇచ్చాడు. అదేంటంటే
ఎవరైతే యజ్ఞాలు హోమాలు చేస్తారు కదా, అందులో మనం దేవతలకి హవీసులు ఇస్తూ ఉంటాం, లాస్ట్న హవీసులు ఇస్తూ ఉంటాం. అలాగా శివుడికి ఎవరు కూడా హవీసు ఇవ్వరు. హోమ యజ్ఞాల్లో శివుడికి హవీసు యొక్క భాగం అనేది లేదు అనేసి ఒక శాపనార్థాన్ని అయితే పెడతాడు దక్ష ప్రజాపతి. ఇదంతా చూసి శివుడు నవ్వుకుంటూనే ఉంటాడు. ఆయన చాలా ప్రశాంతంగా కూల్గా కూర్చుని ఉంటాడు. కానీ పక్కన నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు ఊరుకోడు కదా, మన అభిమాన హీరోని అంటేనే మనం ఇంకా మంచి గొడవలు పెట్టుకుంటాం. అలాంటిది నందీశ్వరుడు శివుణ్ణి మొక్కుతాడు, ఆయన వాహనం. అలాంటిది నందీశ్వరుడికి చాలా కోపం అనేది వచ్చింది. అప్పుడు నందీశ్వరుడు శివుడు సైడ్ నుంచి దక్ష ప్రజాపతిని శపిస్తారనమాట. నువ్వు శివుణ్ణి ఎలా అంటావా, నువ్వు వ్యామోహ బంధంలో పడిపోతావు, నువ్వు తీయగా ఉన్న మధుర పదార్థాలు ఏవి కూడా తినలేవు, నెక్స్ట్ జనన మరణాల ఈ చక్రం ఉంటుంది కదా, దీంట్లో నువ్వు చిక్కుకుపోతావు అనేసి నందీశ్వరుడు కూడా చాలా శాపాలు అనేది ఇస్తాడు దక్ష ప్రజాపతికి. ఇదంతా చూసిన అక్కడ భృగుడు అనేసి ఒక అతను ఉంటాడు. ఆయన ఏంటంటే ఆయన విష్ణు భక్తుడు. సో ఆయన ఏంటంటే విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ అన్న కాంట్రాస్ట్లో ఉంటాడు. ఈ దక్ష ప్రజాపతి శివుణ్ణి తిడుతున్నప్పుడు ఆయన కూడా కొంచెం ఆనందపడతాడు. ఆయన ఏంటంటే ఈ నందీశ్వరుడు ఇచ్చిన శాపాలకి ఆయన రియాక్ట్ అవుతాడు. అంటే ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళందరినీ కూడా ఈ సమాజం అనేది వెలివేస్తుంది, వాళ్ళు సమాజానికి దూరంగా బతుకుతారు, శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళంతా కూడా అనేసి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ జనరేషన్లో చూస్తున్నాం కదా, ఈ జనరేషన్లో కాదండి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కదా అఘోరాలు. సో వాళ్ళే ఆ శాపం అనేది అక్కడ వర్తిస్తుంది. సో అఘోరాలు శివుణ్ణి మాత్రమే పూజిస్తారు, వాళ్ళు సొసైటీకి కొంచెం దూరంగానే ఉంటారు. సో ఈ విధంగా జరిగింది. ఆ విధంగా ఇక్కడ సభలో అయితే పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా ఎవరింటికి వాళ్ళనేది వెళ్ళిపోయారు. శివుడు ఎప్పుడులాగానే తన జ్ఞానంలో ప్రశాంతంగా అయితే కూర్చుని ఉన్నాడు, చాలా కూల్గా నార్మల్గా ఉన్నాడు. కానీ దక్షుడు మాత్రం నన్ను అవమానించాడనే ఒక అహంకార భావంతో రగిలిపోతూ ఉన్నాడు. ఎలాగైనా సరే శివుణ్ణి నేను అవమానించాలి, అదే టార్గెట్గా పెట్టుకున్నాడు. నిద్ర పట్టట్లేదు. సో చాలా 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 ముందు లోపల నుంచి ఎలాగైనా సరే శివుణ్ణి నేను అవమానించాలి, నాకు అవమానం జరిగిందనేసి అప్పుడు ఏం చేశాడంటే శివుణ్ణి అవమానించాలనేసి ఒక యాగం అనేది చేయడం మొదలుపెట్టాడు. అదేంటంటే నిరీశ్వర యాగం. అంటే ఈశ్వరుడు లేకుండా యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. అలాగే నిశ్చయించుకున్నాక ఆ యాగానికి సంబంధించిన ఆహ్వానాలన్నీ అందరి దేవతలకి, ఋషులకి, మునులకి, రాజులకి అందరికీ కూడా పంపించాడు. ఒక్క శివుడికి తప్ప మిగతా అందరికీ కూడా ఇన్విటేషన్స్ అనేవి వెళ్ళి, సో వాళ్ళకి కూడా వెళ్ళడం ఇష్టం లేదు. ఏంటంటే సదాశివుడు లేకుండా యాగాలు ఏంటి చెప్పండి, వాళ్ళకి కూడా వెళ్ళడం ఇష్టం లేదు. ఆ శివుడు లేకుండా యాగానికి ఎలా వెళ్తాం అనేసి వాళ్ళకి కూడా వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే దక్షుడికి అహంకారం ఎక్కువ, కోపం ఎక్కువ, వెళ్ళలేదనేసి మళ్ళీ మనల్ని ఎక్కడ చెప్పిస్తాడు అనేసి ప్రతి ఒక్కరు కూడా ఆ యాగానికి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక రోజున సతీదేవి తన అంతఃపురంలో పైభాగంలో విహరిస్తూ ఉంటారనమాట. సతీదేవి అలా విహరిస్తూ ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు టెర్రస్ ఎక్కి విహరిస్తూ ఉంటాం కదా, అదేవిధంగా సతీదేవి కూడా ఆ టెర్రస్ మీద విహరిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఫ్లైట్స్లోంచి వెళ్తా కింద చూసి అదేంటి సతీదేవి ఇంకా ఇక్కడే ఉంది, అక్కడేమో వాళ్ళ నాన్నగారు పెద్ద యాగం అనేది చేస్తున్నారు, ఈవిడ ఇంకా వెళ్ళకపోతాం ఏంటి, మనమే వెళ్తున్నాము, కూతురు అయ్యుండి ఇంకా వెళ్ళలేదు ఈవిడి అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నీ కూడా సతీదేవింది. ఏంటి మా నాన్నగారు యాగం చేస్తున్నారా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, అసలు ఇంటికి వెళ్ళి చాలా రోజులైందనేసి సతీదేవి అనుకుంది. వెంటనే అంతఃపురం పైనుంచి కిందకి వచ్చి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాదా మా నాన్నగారు ఇలాగా యాగం చేస్తున్నారంట, అక్కడే మనం కూడా వెళ్దాము అనేసి పార్వతీదేవి చాలా అడగడం ప్రారంభించింది. వీరంతా కూడా శివుడు విన్నాడు. అప్పుడు శివుడు ఏంటంటే సతీదేవి వైపు ఒక చిన్న చూపు అనేది చూశాడు. ఆ చూపు యొక్క అర్థం ఏంటంటే, అదేంటి సతీ మనకి ఆహ్వానం అనేది రాలేదు కదా, ఆహ్వానం రాకుండా మనం ఎలా వెళ్ళగలం అక్కడికి అనేసి ఒక చిన్న చూపు అనేది చూశాడు. ఆ చూపుని అమ్మవారు గ్రహించదనమాట. అంటే ఆయన చెప్పలేదు, మాటలతో చెప్పలేదు, చిన్న చూపుతోనే అమ్మవారు గ్రహించారు. సో అది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది అంతలా ఉండదు. బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం మాట్లాడుకున్నా కూడా ఎన్నో మిస్కమ్యూనికేషన్స్ కొట్టుకొని చేస్తున్నాం. సో ఆ టైంలో అంత బాండింగ్ అనేది ఉండేది. సో కాసేపు దీన్ని పక్కన పెడదాం. వెంటనే సతీదేవి దాన్ని అయితే గ్రహించింది. అప్పుడు అంది సతీదేవి, స్వామి మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది, మనకు ఆహ్వానం లేకుండా ఎలా వెళ్తామనేసే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఆహ్వానం లేకుండా కూడా మనం నలుగురింటికి అనేది వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే పుట్టినింటికి ఆహ్వానం లేకుండా వెళ్ళొచ్చు, అలాగే గురువు గారి ఇంటికి కూడా ఆహ్వానం లేకుండా వెళ్ళొచ్చు, నెక్స్ట్ మన స్నేహితులు అంటే మన ఫ్రెండ్స్ ఇంటికి కూడా మనం ఇన్విటేషన్ లేకుండా వెళ్ళొచ్చు, అండ్ ఫోర్త్ బట్ నాట్ లీస్ట్
రాజుగారి ఇంటికి, ఎవరైతే ఆ ఊరు ప్రజాపతులు గట్ట ఉంటారు కదా, రాజులు గట్ట, వీరి నలుగురు ఇళ్లలో కూడా ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఆహ్వానం లేకుండా కూడా వెళ్ళొచ్చు, శాస్త్రాల ప్రకారం ఇది మనం వర్తిస్తుంది అనేసి సతీదేవి శివుడికి అయితే చెప్తూ ఉంటుంది. ఆయన కూడా సరే ఇంకెంత చెప్పినా వింటలేదు కదా, ఎంత చెప్పినా వింటలేదు అనేసి, సతీ గతంలో మీ నాన్నగారికి నాకు చిన్న గొడవ అనేది జరిగింది. అదేంటంటే బృహదేశ్వర యాగం చేసినప్పుడు మీ నాన్నగారు ఆయనకి లెగిచి నమస్కరించలేదనేసి ఆయన కోపంకైతే లోనయ్యాడు, అహంకారంతో కోపోద్దుడయ్యాడు. సో ఆ బాధ అనేది ఆయనకి మనసులో అలా ఉండిపోయింది. ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన మనల్ని ఆహ్వానించడు, పైగా అవమానిస్తాడు, అక్కడికి వెళ్ళడం మనకి అంత మంచిది కాదు అనేసి శివుడు చెప్పాడు. అలాగే సతీ, నేను మీ నాన్నగారికి నమస్కారం చేయకుండా అయితే లేను, నేను ఆయనకి నమస్కారం చేశాను, అది కూడా ఆత్మపరంగా నేను ఆయన యొక్క ఆత్మకి మనసులోనే నమస్కారం చేశాను. కానీ ఆయన ఏమనుకున్నారంటే ఆయన దేహం మీద ప్రీతి వల్ల నా దేహానికి నమస్కారం చేయలేదనేసి ఆయన కోపగించాడు సతీ. సో ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన మనల్ని ఆహ్వానించడు, తిరస్కరిస్తాడు, అవమానిస్తాడు, వెళ్ళడం మంచిది కాదు సతీ అని చెప్తాడు. అయినా కూడా పాల్గొనకుండా వెళ్దాం స్వామి ప్లీజ్, మీరేమో ఎప్పుడూ కూడా జ్ఞానంలోనే ఉంటారు, నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, అక్కడికి వెళ్తే మా అక్క వాళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు వస్తారు, అన్న తమ్ముళ్ళు వస్తారు, అలాగే అమ్మని కూడా కలిసినట్టు ఉంటుంది, ప్లీజ్ స్వామి ప్లీజ్ ప్లీజ్ వెళ్దామంటే చాలా క్యూట్గా రిక్వెస్ట్ చేసింది అనమాట. అంత క్యూట్గా అడిగితే ఏ హస్బెండ్ అన్న ఒప్పుకోకుండా ఎలా ఉంటాడు చెప్పండి. సో క్యూట్గా అడిగింది కాబట్టి సరే అయితే ఎంత చెప్పినా కూడా నువ్వు వింటలేదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి తిరిగిరా అనేసి శివుడు అయితే సతీదేవికి చెప్తాడు. అలాగే శివుడు తన సేన మొత్తానికి కూడా అమ్మవారు ఇలాగ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నారు, మీరంతా కూడా జాగ్రత్తగా వెళ్ళి ఆమెను అక్కడ దించి ఆ యాగం అయ్యాక సురక్షితంగా తీసుకురండి అనేసి చెప్తుంది. స్వామివారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది, ఇంకా సతీదేవి పరిగెత్తుకుంటూ ఆనందంగా వెళ్తుందనమాట. వెళ్ళాక ఆ యాగశాలలో ఎవ్వరూ కూడా సతీదేవిని పట్టించుకోవట్లేదు. ఆవిడ వచ్చినక్కడ నుంచి ఉంది, అయినా ఎవరు కూడా కనీసం ఆవిడతో మాట్లాడతలేదు. అమ్మ, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా చూస్తున్నారు కానీ మాట్లాడతలేదు. ఎందుకంటే రీజన్ దక్ష ప్రజాపతి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడితే మళ్ళీ మనల్ని ఏం చెప్పిస్తాడు అనేసి వాళ్ళకి భయం. అక్కడున్న దేవతలు, రాజులు, ఋషులు, మునులు ఎవరు కూడా పాపం సతీదేవిని కనీసం పట్టించుకోవట్లేదు. అమ్మవారు చాలాసేపు అనేది అలాగే చూసారు, మాట్లాడతారేమో పిలుస్తారేమో అనేసి, కానీ నో రెస్పాన్స్. ఇంకా అమ్మవారు ఉండలేక, ఏదా నా పతిని అవమానిస్తావా, ఆయన కపాలాల్లో తింటాడా, శ్మశానాల్లో ఉంటాడా, ఆయనని అనరాని మాటలన్నీ అంటావా, శివుడు లేకుండా ఏ హోమమైనా యజ్ఞమైనా ఎలా సంపూర్ణం అవుతుంది అనుకున్నావా దక్ష అనేసి పార్వతీదేవి దక్షుణ్ణి ఫుల్గా అయితే తిట్టిందనమాట. అసలు ఎలాంటి పనులు ఎలా చేస్తావో నువ్వు, రేపొద్దున్న నేను శివుడి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను దాక్షాయణి అని పిలుస్తారా, నీకు పుట్టాను కాబట్టి నన్ను దాక్షాయణి అని పిలుస్తారు, ఇక మీదట శివనింద చేసిన నీ కూతురుగా నేనిక ఉండదలుచుకోవట్లేదు అనేసి అమ్మవారు పెద్ద రూపం చేసి ఆవిడ యోగాగ్నినైతే జ్వలింపచేసి ఆ అగ్నిలో పడి దహనమైపోయారు. సో అప్పుడు ఇంకా శివశానలన్నీ కూడా ఆ యజ్ఞజ్వాలని ధ్వంసం చేయడం అనేది మొదలుపెట్టింది. ఈ విషయం అనేది ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న శివుడికి తెలిసింది, అది కూడా నారద మహర్షి వల్ల. వెంటనే శాంత స్వరూపంలో ఉన్న శివుడు ఒక్కసారిగా రుద్దుడై లేచాడు. తన జటల్ని ఒక దానిని పీకి నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టగానే అక్కడ ఒక భయంకరమైన రూపం అనేది తయారైంది. అతడే వీరభద్రుడు. వీరభద్రుడికి శివుడు ఆదేశించాడు, వెళ్ళి ఆ యజ్ఞశాలని మొత్తం ధ్వంసం చెయ్యి, ఆ దక్ష ప్రజాపతి యొక్క తలని ఖండించనేసి ఒక ఆదేశం అనేది చేశాడు. వెంటనే వీరభద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ యజ్ఞశాలని మొత్తం ధ్వంసం చేసి ఆ దక్ష ప్రజాపతి యొక్క తల అనేది తీసి ఆ యొక్క హోమగుండంలో అయితే పడేశాడు. వెంటనే దేవాది దేవతలు, బ్రహ్మ వీళ్ళంతా కూడా వెళ్ళి ఏదన్నా ఒక హోమం అనేది మధ్యలో ఆగిపోవడం మంచిది కాదు అనేసి ఆ హోమం ఎలాగైనా జరగాలి, దక్ష ప్రజాపతిని క్షమించి అతనికి పునర్జన్మ ఇవ్వండి ప్రభు అనేసి కోరుకున్నారు. ఏదైనా ఒక హోమం కానీ యజ్ఞం కానీ శుభకార్యాలు ఏవి కూడా మధ్యలో ఆగిపోతే అంత మంచిది కాదు. సో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, అంటే మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని క్లియర్ చేసుకుని ఆ తర్వాత దాన్ని పూర్తి చేయండి. ఏ శుభకార్యాన్ని కూడా మధ్యలో ఆపకూడదు. యాగాలు కానీ హోమాలు కానీ ఏవి కూడా మధ్యలో ఆపకూడదు. సో ఇంకా శివుడు కాసేపటికి మళ్ళీ శాంతించి వెళ్ళి ఆ యొక్క దక్ష ప్రజాపతికి తెగిపోయిన తల అదంతా వానదలు బూడిదలో కాలిపోయింది, ఆల్రెడీ బూడిద అయిపోయింది తల.
సో ఆ తల పనికిరాదు కాబట్టి ఒక మేక తల, ఒక గొర్రె తల తీసుకొచ్చి ఆ దక్ష ప్రజాపతికి పెట్టి ఆ యాగాన్ని పూర్తి చేయించాడు. ఆ తర్వాత ఆ పక్కనే సతీదేవి యొక్క దేహం అనేది ఉంది. దానిని ఆ చేతుల్లోకి తీసుకుని ఆవిడ మొహం చూస్తూ శివుడు బాధపడ్డాడండి. మనం కూడా అంత బాధ ఎప్పుడు పడి ఉండమన్నమాట. అంటే ప్రజెంట్ ప్రతి ఒక్కడు కూడా లవ్ స్టేటస్లు పెట్టడమే, ప్రతి ఒక్కడు కూడా సాడ్ స్టేటస్ పెట్టడమే, ఏడుస్తారు. కానీ ఆయన పడ్డ బాధ ముందు మనం పడ్డది ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క పార్థివ శరీరాన్ని అలా చేతిలో పట్టుకుని తాండవం చేయడం మొదలుపెట్టాడండి ఆయన. ఎంత ప్రేమ తెలుసా ఆయనకి సతీదేవి అంటే, అంత ప్రేమతో ఆయన తాండవం చేయడం మొదలుపెట్టాడు. అది కూడా చాలా భయంకరంగా ఉంది. ఆ తాండవం అనేది సృష్టికి అంత మంచిది కాదు అని గ్రహించిన విష్ణుమూర్తి, శివుడు అలా ఉండడం వలన సృష్టికి అంత మంచిది కాదు అనేసి తన యొక్క సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క ఆ శరీరాన్ని 18 ఖండాల కింద చేశాడు. ఆ 18 ఖండాలు కూడా భూమి మీద 18 చోట్లలో పడ్డాయి. వీటినే అష్టాదశ మహాశక్తిపీఠాలు అంటారు. ఈ విధంగా మనకి అష్టాదశ మహాశక్తిపీఠాలు అనేవి వచ్చినవి. శివుడు తన యొక్క సతీదేవి దేహాన్ని కూడా కోల్పోయాడు. ఆ సమయంలో శివుడు చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఆ సమయంలోనే విష్ణుమూర్తికి ఒక శాపాన్ని కూడా ఇచ్చాడు. అదేంటంటే, నీవు కూడా నీ భార్య నుంచి దూరం అయిపోతావు. ఏ విధంగా నేను నా భార్య నుంచి దూరం అయిపోయానో అదేవిధంగా నీవు కూడా నీ భార్య నుంచి దూరం అవుతావు అనేసి ఒక శాపాన్ని అయితే ఇస్తాడు. కాసేపటికి మళ్ళీ కామైన శివుడు, అలాగా దూరం అయిపోయిన నీ భార్యని నిన్ను కలపడానికి నేనే మళ్ళీ వస్తాననేసి శివుడు చెప్తాడు. అదే విష్ణుమూర్తి ఏమో రాముడి కింద, శివుడేమో ఆంజనేయ స్వామి కింద ఈ భూమి జన్మిస్తారు. రామాయణం కథ అనేది అప్పుడు జరుగుతుంది. ఇది కంప్లీట్గా దక్షయజ్ఞం అనేది స్టోరీ. ఈ స్టోరీ మొత్తాన్ని కూడా దక్షయజ్ఞం అంటారు. ఆల్రెడీ దీని మీద సినిమా కూడా వచ్చింది. సో ఈ టైంలోనే శివుడు అనేది కొంతకాలం పాటు డిప్రెషన్లోకి వెళ్ళాడు. సో ఆ తర్వాత ఏమైంది ఏంటనేది కూడా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో అనేది 7th అంటే 7th మార్చికి అనేది వస్తుంది. అదైతే మీకు శివరాత్రి గిఫ్ట్ కింద అయితే నా సైడ్ నుంచి నేను మీకు ఇస్తాను. ఆ స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అంటే శివుడిది పార్వతీ మాత లవ్ స్టోరీ ఉంటుంది. అది విశ్వం మొత్తంలోనే మొట్టమొదటి ప్రేమ కథ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంత కష్టపడి ఈ వీడియో చేశాను, ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసుకోండి, వీలైతే ఒక హార్ట్ఫుల్గా కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై శ్రీరామ్, జై హింద్.